రాజమండ్రి నుండి గుంటూరు గుడారాల పండగ మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్లాల్సిన ట్రైన్ వచ్చేసింది కాబట్టి ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కేసి గుంటూరు వెళ్ళిపోదాము. ఈ జర్నీలో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా మంచిగా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. రాజమండ్రి నుండి గుంటూరు వెళ్ళేలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, చేసుకున్నారు కదా. గుంటూరు వచ్చేసాము. మార్నింగ్ అంతా జర్నీ చేశాను కాబట్టి ఫుడ్ ఏం తినలేదు. నైట్ స్టేయింగ్ ఒక హోటల్ రూమ్ తీసుకుని ఫుడ్ తెచ్చేసుకుని ఫస్ట్ తినేస్తున్నాను. నేను తిని రెడీ అయ్యేలోపు మా ఫ్రెండ్ కూడా చీరాల నుండి వచ్చేసాడు. మనం ఇప్పుడు గుంటూరు వచ్చేసాం అన్నమాట. రాజమండ్రి నుండి నేను ఇక్కడ గుంటూరు వచ్చాను. చీరాల నుండి గుంటూరు మా ఫ్రెండ్ వచ్చాడు. సో ఇద్దరం కలిసి గుడారాల పండుగ జరుగుతున్న ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో ఇక లేట్ చేయకుండా నాతో పాటు వచ్చేయండి. బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ గా గుడారాల పండుగ జరిగే ప్లేస్ కి బస్సులు ఉన్నాయన్నమాట. బస్సు ఎదురు స్టిక్కర్స్ ఉన్నాయి చూసారా, గుడారాల పండుగ స్పెషల్ అని. సో డైరెక్ట్ గా ఈ బస్సులు అక్కడికి తీసుకెళ్తాయి అనమాట. బస్సు అసలు ఖాళీ లేదు, అందరూ గుడారాల పండగకే కాబట్టి చివరి వరకు నుంచునే వెళ్ళాలేమో. చూడండి, చాపలు, బ్లాంకెట్స్ మొత్తం ఫ్యామిలీస్ గా వస్తున్నారు. చాలా హ్యాపీగా అందరూ బయటకు చూస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఓకే, ఫైనల్లీ గుడారాల పండుగ జరిగే ప్లేస్ లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇదే మనం వచ్చిన బస్సు. ఏంటి ఎంత ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? అసలు స్టేజ్ దగ్గరికే వెళ్ళలేదు నేను. అసలు స్టేజే కనిపించట్లేదు నాకు. ఇదంతా రోడ్డు పక్కన అనమాట. ఇక్కడ లేని వెహికల్స్ అంటూ లేవు. ఆటోలు, బండ్లు, కార్లు, వ్యాన్లు చాలా వెహికల్స్ మీద వస్తున్నారు. ఒక ఎంట్రన్స్, కొన్ని ఫొటోస్ దిగేద్దాం ఇక్కడ. అసలు జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు. ఈ బొమ్మలు చూసారంటే చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయలేము. మీరు రోడ్డు మీద నుండి వస్తే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్. నేను ఈ గుడారాల పండగకి 3 years నుండి వస్తున్నాను. మీరు ఎప్పుడు నుండి వస్తున్నారో కింద కమెంట్ చేసేయండి. ఒక ఎంట్రన్స్ దాటినంటే ఇంకో ఎంట్రన్స్ ఉందన్నమాట. నిజం చెప్తున్నాను, ఇక్కడ కానీ తప్పిపోయారు అనుకోండి చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా రావట్లేదు. ఓకే, లోపలికి ఎంటర్ అయ్యి ఇప్పుడు కనిపించింది అన్నమాట స్టేజ్. అది కూడా ఎంత దూరం నుండి కనిపిస్తుందో చూడండి. మోస్ట్లీ ఎవరికి వాళ్ళ ఇంటి దగ్గర నుండి చేపలు, బ్లాంకెట్స్ అంటూ తెచ్చేసుకుంటున్నారు. లేదంటే ఇక్కడ అమ్ముతున్నారు. చెప్పాను కదా ఇక్కడ నెట్ పని చేయట్లేదని. ఫోన్ పే చేయడానికి కావదు, వాటర్ బాటిల్, డ్రింక్ కొనుక్కుంటే చిల్లర చూడండి ఎంత ఇచ్చారు. ఇప్పుడు అసలైన టాస్క్ ఈ జనాలందరినీ దాటుకుని బాగా ఫ్రంట్ కి వెళ్ళి కూర్చుందామని వెళ్తున్నాము. మనం చాలా లాంగ్ నుండి వచ్చాం కదా, మనం ఏం చేపలు అలాంటివి తెచ్చుకోలేదు. సో ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు. సో ఇంకా అలా తిరిగి ఒక ఫ్యామిలీ ప్లేస్ ఇస్తే ఒక చోట సెటిల్ అయిపోయాము. ఓకే, ఈవినింగ్ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరు 2 చేతులు పైకెత్తి అటు ఇలా కూర్చుంటే సౌండ్ విన్నారా? ఒక్కసారిగా అందరూ హల్లెలూయా అని చెప్తే ఎలా ఉందో. వీడియోలోనే ఎలా ఉంది, ఇంకా లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. తర్వాత కొత్త సాంగ్స్ పాడారనమాట అన్నవాళ్ళు. ఒకే చోట కూర్చుని ఇంతమంది దేవుణ్ణి ఆరాధిస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఈ సంవత్సరం హోసానా మినిస్ట్రీస్ గుడారాల పండుగకు సంబంధించిన కొత్త సాంగ్స్ బుక్ అనమాట. నేను కూడా పాడుతున్నాను, బట్ ఈ పాట వినడం ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించండి. సౌందర్య పూర్ణుడా, లోకానాథుడా, పాలక, గొప్ప రక్షణకారక. కొత్త పాటలు పాడటం, మాతో పాడించడం, ఈ కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా జరిగింది. ఫైనల్ గా మనం మెసేజ్ టైం కి అయితే వచ్చేసాము. మెసేజ్ కు ముందు గుంటూరులో సేవ చేస్తున్న బ్రదర్ మాథ్యూస్ గారు ప్రార్థన చేసిన తర్వాత రమేష్ అన్న గారు వాక్యం చెప్పారు. మీరు వీధుల్లో వెళ్తుంటే మిమ్మల్ని చూసి కలుసయ్యేలాగేసుకుంటున్నారు. మీరు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తుంటే పెదాలు విరుస్తున్నారు. మీరు సమాజంలో బైబిల్ పట్టుకుని భక్తిగా బజార్లో కనబడుతుంటే మీకు ఏమాత్రం విలువ కలగట్లే. కారణం ఎందుకని అంటే ఆయనతో కూడా కలిసిన బ్రతుకు కాదు కనుక, ఆయనతో నీవు లేవు కనుక నేను కప్పి ఉన్న ఆ అపక్షయాలు నేను నవ్వుబాటు చేసి నవ్వులు పాలు చేసి నడిమిలో నిలబెడుతున్న సంగీత వాస్తవం కాదని కదా. ఈ రాత్రి నాకు నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? నిజంగా చాలా అద్భుతమైన మెసేజ్ ని రమేష్ అన్న గారు అందించారు. మీరు చదువుతారు, నీ మీద కుమరించబడిన ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద, నీ సంతతి మీద నేను కుమరిస్తాను అన్నాడు. సహోదరులారా, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో అభిషేకించబడ్డాడు, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో పని చేశాడో, ఆ నమ్మకమైన పనివాడు ఏ శక్తితో పరిచయం చేసి ముగించాడో,
ఈ అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడును గాక. ఒకసారి జనాలను చూడండి, ఎటు పక్కకు చూసినా సరే ప్రజలే. ఎంత మంది జనమో అసలు నిజంగానే. నేను బస్సులో వస్తుంటే ఒక ముసలతను చెప్తున్నారనమాట, ఆయన 21వ గుడారాల పండుగ నుండి వస్తున్నారంట కంటిన్యూస్ గా. ఇంకా ప్రేయర్ జరుగుతూనే ఉంది చూడండి, జనాలు వస్తూనే ఉన్నారు, అసలు ఎక్కడా ఖాళీలు లేవు. చూడండి ఫుల్ ప్లెజ్డ్ గా ఎంత పక్కా ప్లాన్ గా వచ్చారో. జనాలు వెళ్ళి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చి వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూసారా టైం 9:25 అయింది, అంటే ఫస్ట్ మెసేజ్ అయింది. బట్ జనాలు చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ స్టాల్స్ మాత్రం ఎన్ని ఉన్నాయంటే, ఈ స్టాల్స్ అన్ని చూపించాలంటే ఒక సపరేట్ వీడియో అవుతుంది అనమాట. అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఈ గుడారాల పండుగలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే ముఖ్య కారణం దేవుడే. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా వాలంటీర్సే. ఎందుకంటే వాళ్ళు కూర్చోడానికి లేకుండా తిరుగుతూనే ప్రతి పనిలోనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్క వాలంటీర్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. జనాలు లేని ప్లేస్ అంటూ లేదనమాట, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మనం ఇప్పుడు గుడారాలు చూపిద్దాం రండి. చాలా మంది ఫ్యామిలీస్ గా లగేజ్ తో వచ్చారు కదా, సో వాళ్ళందరూ గుడారాల్లోనే ఉంటున్నారు అనమాట. మార్నింగ్స్ ఏమో ఈ గుడారాల స్ట్రైట్ లో ఒక స్టేజ్ ఉంటుంది, అక్కడ జరుగుతాయి. నైట్స్ ఏమో అవుట్డోర్ జరుగుతాయి. చాలా మంది గుడారాల్లో ఉండి ఎల్ఈడి స్క్రీన్ మీద చూస్తూ వింటారు. ఇదే భోజనశాల అనమాట. మనం వెళ్ళిన శనివారం కాబట్టి శనివారం నైట్ మాత్రం ఫుడ్ ఉండదు. అసలు ఎక్కడ ప్రాబ్లం లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఎక్కడికి వెళ్ళాలని. ఇదే దయాక్షేత్రం అనమాట. లాస్ట్ టైం గుడారాల పండగకు వచ్చినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దయాక్షేత్రం నుండి ఫ్రంట్కి చూస్తే ఇలా ఉందన్నమాట ఎదర. ఇంక మనం వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇంక మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాము. రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. స్టేజ్ దగ్గరకు వచ్చామన్నమాట. స్టేజ్ ఎదురు నుండి చూసుకుంటే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ఇంకా అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఫుల్ అలసిపోయాం. సరే ఏదోలా కష్టపడి రోడ్డు మీదకి వచ్చాం కదా అని ఆటోలు ఆపుతుంటే ఆటోలు అందరూ ఓన్ గా కట్టించుకుని వచ్చారు కదా, సో ఎవరు ఆటోల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బస్సులు ఆపుదామంటే బస్సులు ఏం ఖాళీ లేవు అసలు. చూడండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట. రోడ్డు మీదకి రావడానికే చాలా దూరం నడిచానంటే మళ్ళీ రోడ్డు మీద చాలా దూరం నడిచాను ఆటోల కోసం. లిటరల్లీ ఎన్ని ఆటోలు ఆపానంటే మోస్ట్లీ ఒక 20 పైనే ఆపాను. ఈ టైంలో గుడారాల పండుగ బస్సు వస్తుంది చూడండి ఎంత ఫుల్ గా ఉందో. సో అలా ఉందన్నమాట మన పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంకేం చేయాలో తెలియక ఒక వ్యాన్ ఆపితే ఆ వ్యాన్ ఎక్కి వెళ్తున్నాం అనమాట గుంటూరు. ఇదే ఏసన్న గారు స్థాపించిన మొదటి మందిరం అనమాట. ట్రాఫిక్ చూడండి ఎంత ఘోరంగా ఉందో, మినిమం కదలట్లేదు, మొత్తం ఎక్కడికక్కడికి స్తంభించిపోయినాయి. మామూలు టైంలో గుంటూరు నుండి లేమల్లి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే మాకు 2.5 hours పట్టింది. సంపాదించే వాళ్ళు కూడా ఈ టైంలోనే సంపాదించేస్తారు, మనది అవసరం వాళ్ళది అవకాశం. మామూలుగా అయితే 40 రూపీస్ 30 రూపీస్ అంట, ఇప్పుడైతే 80 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదే గోరంట్లలోని హోసన్నా మందిరం అనమాట. ఇంక నైట్ అంతా రెస్ట్ తీసుకుని మార్నింగ్ లెగ్స్ ఫ్రెష్ అయ్యి నేను గుంటూరు నుండి రాజమండ్రి స్టార్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ గుంటూరు నుండి చీరాల వెళ్తున్నాడు. సో అలా జరిగింది అనమాట మన ప్రయాణం. ఇలాంటి క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, వ్లాగ్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, బాయ్.